అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 198వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 199వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 199. ఓం లబ్ధరసాయై నమః. ఓం లబ్ధరస, ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధరసాయై నమః అని పలుకోలెను. లబ్ధరస శృంగార రసాభివ్యంజము అయిన మంగళకర ఆభరణములు పుష్పాలంకరణాదులు కలది అని అర్థము. రసోవై సహా, ఆ బ్రహ్మ వస్తువు రసస్వరూపమైనదనియు శృతివచనము వలన రసము వలె అనుభవింపబడుచున్నదన్న అత్యంత ప్రీతికి విషయమైన ఆనందము స్వస్వరూపముగా ఎవరి వలన ఉపలబ్ధమగుచున్నదో ఆ పరదేవత పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరమేశ్వరి, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి లబ్ధరస అను నామముతో భజనీయమగుచున్నది. రసమనగా శృంగార రసమనియు చెప్పవచ్చును. శృంగార రసాభివ్యంజకము అయిన మంగళకర ఆభరణములు పుష్పాలంకరణాదులు కలది అగుట వలన మహామహేశ్వరి, పరమేశ్వరి, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి లబ్ధరస అని భక్తులచే సంకీర్తింపబడుచున్నది. శుద్ధసత్వ ప్రధానమైన మాయోపాధి కలది అగుట చేసి రస్యములు, రుచులములు, స్నిగ్ధములు, స్థిరములు, హృద్యములు అయిన ఆహారములు సాత్విక గుణ సంపన్నులైన వ్యక్తులకు ప్రియమాణ ఆహారములను గీతావచనము వలన నైవేద్యాదులయందు కటు, ఆమ్ల, తిక్క, లవణాది రసములు దేవతా నివేదన విషయములో నిషిద్ధములగు అగుట వలన ప్రీతి విషయమైనదిగా మధుర రసము భగవతిచే లభించుచున్నది. కావున మహామహేశ్వరి, పరమేశ్వరి, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి లబ్ధరస అని భక్తులచే సంస్థవనీయమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధరసాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.